క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథం నుంచి వినబోతూ ఉన్నాం. ఇర్మియా ఆయన యొక్క ప్రవక్తగా ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వ్యక్తిగా ఉన్నా కూడా ఈ వ్యక్తిని, ఈ ప్రవక్తను చంపడానికి ఆయన వ్యతిరేకులు, ఆయన యొక్క విరోధులు చాలామంది చూస్తూ ఉండగా అప్పుడు ఇర్మియా చేస్తున్నటువంటి ప్రార్థన ఈరోజు మనకి మొదటి పట్టణముగా ఇవ్వబడింది. ప్రభువా, నేను నీవు చెప్పిన పనే చేస్తున్నాను కదా, మరి నన్ను వీళ్ళందరూ చంపాలని చూస్తున్నారు అని నా విరోధులను దగ్గర ఆ కోపు తీసుకోవాల్సిన బాధ్యత నీదే ప్రభువా అని ఇర్మియా పూర్తిగా ఆయనే పగ తీర్చుకోకుండా ప్రభువుకు వదిలేస్తున్నాడు. నేను మంచి చేసినా కూడా నన్ను చంపాలని చూస్తున్నారు అని ఈరోజు ఇర్మియా తన యొక్క బాధను, వేదనను అంతా కూడా ప్రభు దగ్గర అర్పిస్తూ ఉన్నాడు. మనం కూడా ఎవరైనా ఏదైనా మనకు వ్యతిరేకంగా చేసినప్పుడు, నిలబడినప్పుడు మనం సాధారణంగా మనకి మనసు ఏమనిపిస్తుంది అని అంటే ఎట్లయినా పగ తీర్చుకోవాలి అని ఒక మనసు మనకు ఉంటుంది. కానీ ఇర్మియా ఈరోజు ఆయన పగ తీర్చుకోకుండా ప్రభువుకి అర్పిస్తున్నాడు. ప్రభువా, నేనేమి తప్పు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, నేను న్యాయంగా జీవించాను, నువ్వు చెప్పిన పనే చేశాను, నీవు చెప్పిన మాటలే నేను ప్రజలకు ఇచ్చాను, అయినా కూడా నన్ను చంపాలని చూస్తున్నారు అని ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు. నన్ను చంపాలని చూస్తున్నా, ఈ బాధ్యత నువ్వు తీసుకో, నేనైతే నా విరోధులను ఏమీ చేయలేను కూడా అని చెప్తూ ప్రభు దగ్గర ఈరోజు మొదటి పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే ఈ పట్టణంలోని క్రీస్తు ప్రభువుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, కొంతమంది ఈయన క్రీస్తు అంటున్నారు, మరి కొంతమంది ఈయన ఒక ప్రవక్త అని చూస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు రకరకాలుగా చూస్తూ ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే గలిలయ నుంచి ఎవరు రారు కదా, ప్రవక్త ఎవరు రాడు కదా, మరి నువ్వెట్లు వచ్చినావు అని హేళనగా మాట్లాడుతున్నారు ప్రభు దగ్గర. ప్రవక్త క్రీస్తు బెత్లెహేము నుంచి వస్తాడు కదా, నువ్వేమో గలిలయ నివాసివి, మరి నువ్వెట్లా మెస్సయ్యగా ఉన్నావని హేళనగా ప్రభు దగ్గర మాట్లాడుతున్నారు. అయినా కూడా ప్రభు ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఈరోజు సువిశేష పట్టణంలో ఈరోజు మనం ఒక పునీతుని పండుగ జరుపుకుంటూ ఉన్నాం. పునీత నికోలస్ దే ఫ్లూ అని. ఈ వ్యక్తి ఒక మంచి కుటుంబంలో జన్మించాడు. తర్వాత ఆయన ఒక రాజ్యానికి చెందిన సైన్యంలో ఉన్నాడు. కొద్ది రోజులకి ఒక మంచి ఆ సైన్యంలోనే కెప్టెన్ హోదాకి కూడా ఆయన వచ్చాడు. ఆయన ఆ మంచి వయసులోనే వివాహం అయింది. ఆయనకు ఒక 10 మంది సంతానం ఆయనకి. తర్వాత ఆయన మంచి జీవితం జీవిస్తూ ఇతరులకు సేవ చేస్తూ, ఆయన ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా పేదలకు సేవ చేయటం, ముఖ్యంగా ప్రార్థనలో గడపడం ఆయనకి చాలా ఆనందం. కొద్ది రోజులకి తన 50వ సంవత్సరం ఒక దర్శనం పొందుకున్నాడు. 50వ ఏట ఆయన ఒక దర్శనం పొందుకున్న దర్శనంలో త్రియేక దేవుని చూశాడు. అప్పటి నుంచి ఆయన ఏదో ఒక తెలియని ఒక ఏమంటారు, అదొక ఊహించని ఒక దానిలో ఆయన ఉంటూ ఉన్నాడు అనమాట. అదే ఎందుకంటే అలాంటి అనుభవం, ఆయన అలాంటి అనుభూతి ఎప్పుడు పొందుకోలేదు. అప్పటి నుంచి ప్రార్థనలో ఉండడం, ప్రభుతో గడపడం. ఆయన అనుకున్నాడు, మనసు కనిపించింది, లేదు నేను ఒక తపస్విలాగా మారాలి అని అనుకొని తన భార్యకు, పిల్లలందరినీ కూడా సెటిల్ చేసేసి ఏమేం చేయాలి అవన్నీ చేసి ఈయన తపస్సు చేసుకోవడానికని, ప్రభుతో గడపడానికని కొండల్లోకి వెళ్ళిపోయి, అడవిలోకి కొండల్లోకి వెళ్ళిపోయి అక్కడే జీవిస్తున్నారు. అప్పటి నుంచి 50 సంవత్సరాల్లో ఆయన ఈ దర్శనం పొందుకున్నాడు. అప్పటి నుంచి 20 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాలు భోజనం లేదు, మంచినీళ్ళు లేదు, కేవలం ప్రతిరోజు సత్ప్రసాదం తీసుకోవడం ద్వారా మాత్రమే ఆయన బ్రతికాడంట. అందుకే ఆయనకి ప్రజలు ఇచ్చిన పేరు ఏంటంటే సత్ప్రసాద ముని. అంత గొప్పగా కేవలం సత్ప్రసాదంతోనే ఆయన బ్రతికాడు అని చరిత్ర చెప్తున్నది. మంచినీళ్ళు లేవు, భోజనం లేదు, ప్రతిరోజు కూడా సత్ప్రసాదం మాత్రం తప్పకుండా తీసేవాడంట. అలా ఒక గురువుగా ఉంటూ సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ 20 ఏళ్ళు ఆయన బ్రతికాడు.
ఆ తర్వాత 50 తర్వాత ఇంకొక 20 ఏళ్ళు ఆయన అలాగే మంచి జీవితం కొండలలో జీవిస్తూ ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటూ ఆయన ఇలా ప్రార్థనలో ఉన్నాడని తెలుసుకుని చుట్టుప్రక్కల ప్రజలందరూ వచ్చి ఆయన కొండ నుంచి బయటికి రావట్లేదు అని ఆ కొండలోనే ఒక గుహలాగా తయారు చేసి ఆయన కావలసినవి అన్నీ కూడా అందులో ఏర్పాటు చేశారు. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు ఏ అవసరం వచ్చినా కూడా ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు, ప్రార్థన చేయించుకునేవాళ్ళు. అలా ఆయన ఒక పరిశుద్ధమైన మంచి జీవితాన్ని జీవిస్తూ సత్ప్రసాద మునిగా ఆయన్ని ఆ ప్రజలందరూ కూడా పిలుచుకునేవారు. ఈరోజు మనం కూడా దివ్య సత్ప్రసాదం మన జీవితంలో ఎంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుందో మనం తెలుసుకోవాలి. 20 సంవత్సరాలు భోజనం లేకుండా, నీళ్లు లేకుండా ఆ వ్యక్తి మన నికోలస్ దే ఫ్లూ గారు ఎలా బ్రతకగలిగారు అని అంటే ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, సత్ప్రసాదంలో ఉన్నటువంటి ఆ దైవ శక్తే ఆ వ్యక్తిని బ్రతికించింది, పునీతునిగా మార్చింది. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిగా నేను ఒకవేళ ఇర్మియాలాగా నా జీవితంలో ఉన్నటువంటి ఏదున్నా నన్ను బాధ పెట్టిన వాళ్ళను కూడా ప్రభువుకి అర్పించి, ప్రభువా ఇది నీ చిత్తం, నీవే చూసుకోవాలని చేస్తున్నా అని ప్రార్థన చేస్తున్నానా? లేదనంటే నా సొంతగా నేను పగ తీర్చుకోవడానికి, వాళ్ళు ఒక మాట అంటే నేను 4 మాటలు అంటాను, వాళ్ళు ఒక దెబ్బ కొడితే నేను ఇంకొక 4 దెబ్బలు కొడతానని నేనే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఇర్మియా ప్రవక్త మనకు చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ప్రార్థించాలి అని ఈరోజున మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం. తర్వాత రెండవది, సత్ప్రసాదం మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు బలిపూజలో పాల్గొంటున్నాను, ప్రతిరోజు దివ్య సత్ప్రసాదాన్ని, శరీర రక్తాలను స్వీకరిస్తున్నాను. మరి ఎలా జీవిస్తున్నాను నేను? ఆయన ప్రభుకి ఇష్టమైన జీవితం జీవిస్తున్నానో, లేదనంటే ప్రభుకి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించుకుంటూనే సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్నానేమో. ఒకవేళ అలాంటి అవమానం నా వలన దివ్య శరీర నాథునికి, దివ్య సత్ప్రసాద నాథునికి ఒకవేళ నేను కలిగించానేమో, ఇదిగో ఈ పూజబలు ఒక అవకాశం. 2 చేతుల హృదయం మీద ఉంచుకొని ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేనున్నట్లయితే, నేను ఒకవేళ సిద్ధపాటు లేకుండా సత్ప్రసాదాన్ని స్వీకరించానేమో, ఒక సత్ప్రసాదం మనిషిని ఎంత దూరమైనా బ్రతికించగలదు అని ఈరోజున పునీత నికోలస్ దే ఫ్లూ గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన జీవితంలో మిగిలిన 20 సంవత్సరాలు, అంటే ఆయన మొత్తం 70 సంవత్సరాలు బ్రతికితే చివరి 20 సంవత్సరాలు ఆయన సత్ప్రసాదంతోనే, కేవలం సత్ప్రసాదంతోనే బ్రతికాడు కదా. మరి నేను ఈ దివ్య శరీర రక్తాలను స్వీకరిస్తూ ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నానేమో. ప్రభువా నన్ను మన్నించండి, నేను పాపం చేశాను అని మనం చేసిన తప్పులకై పాపం మన్నింపు కోరుకుంటాం.